వట్టి నాస్తికుడిలా ఉన్నాడు. భగవంతుడు అన్న గౌరవం లేదు, భజనలన్న గౌరవం లేదు. అరే, నా వర్కౌట్ పూర్తయ్యేదాకా నువ్వు ఈ భజనలు ప్లే చేయడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి. నేను చెప్తున్నాను, ఇప్పుడు భజన వినాల్సిందే. ఇది నా గది, ఇది నా గుడి. చూడు, దీని తర్వాత నేను నా మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళాలి. నేను కూడా పూజ అయ్యాక కిచెన్ లో పనులు చూసుకోవాలి. ఈ ఇల్లు నా మ్యూజిక్ వల్ల నడుస్తుంది, నీ కిచెన్ వల్ల కాదు. ఇంకెప్పుడు నువ్వు నా మ్యూజిక్ ముందు నీ మ్యూజిక్ ప్లే చేయొద్దు. భగవంతుడా, ఆయనకు కొంచెం సద్బుద్ధినివ్వు. ఏమివ్వాలి? కాఫీ. కాఫీ తాగితే మీ బుర్ర కొంచెం పనిచేస్తుంది. రాబిన్, 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 నా కాఫీ ఎక్కడ? నాన్నమ్మకు చెప్పు నా కోసం కాఫీ చేయమని. సార్, అది నానమ్మ గారికి ఏదో అయింది. ఏంటి? ఏమైంది నాన్నమ్మకి? సార్, ఆవిడ ఉదయం నుంచి తన గది తలుపు తెరవటం లేదు సార్. నానమ్మా, నానమ్మా, నానమ్మ తలుపు తెరవు. నానమ్మా, అనియా, ఏమైంది? నానమ్మ తలుపు తెరవడం లేదు. వాట్? నానమ్మా, నానమ్మ, తలుపు తెరవు. నానమ్మా, నానమ్మ, నానమ్మ తలుపు తెరవు. నానమ్మ, ప్లీజ్. నానమ్మ, 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 ఏమైంది నానమ్మ? నానమ్మ, ఒకవేళ ఈ ముసలిది టపా కట్టేయలేదు కదా? నానమ్మ తలుపు తెరు, ప్లీజ్. నానమ్మ తలుపు తెరు. నానమ్మ, నేను చెప్పేది వినండి. ఒకసారి నేను పిలవనా? నీకేమనిపిస్తుంది? నీ గొంతు వినగానే నానమ్మ తలుపు తెరుస్తుందనే? నానమ్మ, నేను విండోలోంచి చూస్తాను. నానమ్మ, తలుపు తెరవండి ప్లీజ్. అమ్మమ్మ, అమ్మమ్మ, నేను ప్రజ్ఞని. తలుపు తీయండి అమ్మమ్మ. అమ్మమ్మ, అందరూ చాలా కంగారు పడుతున్నారు, మీరు బానే ఉన్నారుగా? అమ్మమ్మ, నానమ్మ, అనయ్య, నానమ్మ. నానమ్మ, ఏం కాలేదు, నేను బానే ఉన్నాను. నానమ్మ, నేను ఇందాక నుంచి పిలుస్తున్నాను, కానీ నువ్వు నాకు జవాబు ఇవ్వలేదు. కానీ ప్రజ్ఞ ఒక్కసారి నేను పిలిచింది, నువ్వు వెంటనే. నానమ్మ, నువ్వేం మాట్లాడవేంటి? నాకు నీ గొంతు అస్సలు వినిపించలేదు. అలాగే ఇంకెవరి గొంతు కూడా వినిపించలేదు. నాకు ప్రజ్ఞ గొంతు వినిపించింది, అందుకే తలుపు తీశాను. ఇక ఈ రోజు నుంచి నాతో ఎవరు మాట్లాడకూడదు. ఎవరికైనా నాతో మాట్లాడే పనుంటే వాళ్ళు ప్రజ్ఞతో చెప్పచ్చు. తను వచ్చి నాతో చెప్తుంది. అమ్మమ్మ, అసలు మీరేమంటున్నారు? మీరెవరితోనూ మాట్లాడను అంటే ఎలా కుదురుతుంది? ఈ ఇంట్లో నా మాట ఎవరు వినడం లేదు కదా, నా మాట గౌరవించడం లేదు. ఇక నేనెందుకు అందరితో మాట్లాడాలి? వీళ్ళందరి గురించి నాకు తెలియదు గాని నీ మీద మాత్రం నాకు నమ్మకం ఉంది. నేనేం చెప్పినా సరే నువ్వు చేస్తావు. ఈ రోజు నుంచి కేవలం నువ్వు మాత్రమే నాతో మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడకూడదు. నానమ్మ, నానమ్మ, అసలు నువ్వేమంటున్నావు? నువ్వు లేకపోతే నేను లేను, అది నీకు తెలుసు కదా. నీకు నా గురించి అంతా తెలుసు. నేను అసలు ఏం తింటాను, ఏం తాగుతాను, నేను ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు పడుకుంటాను. ఇంకా చెప్పాలంటే నాకు కాఫీ కూడా. ప్రజ్ఞ, తనతో చెప్పు, ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకరు చేసిస్తారు. ఒకవేళ తనకి వాళ్ళు చేసిన కాఫీ నచ్చలేదంటే గనక తను ఎన్నో షోలు చేస్తాడు కదా, ఎంతో డబ్బు సంపాదిస్తాడు కదా, తను ఏదో ఒక షో నుంచి కాఫీ చేసి పెట్టే నానమ్మను కూడా తెచ్చుకోమను. అన్నట్టు ప్రజ్ఞ, ఈరోజు నేను ఈ ఇంట్లో భజన పాటలు విన్నాను. ఆ పాటలు ఇంట్లో ఎక్కడి నుంచి వినిపించాయి? నానమ్మ, నా గదిలోంచే. ప్రజ్ఞ, తన అబద్ధాలు ఆడద్దని చెప్పు. నానమ్మ, నేనెందుకు అబద్ధం చెప్తాను? అయినా నువ్వు అలాగే నిలబడి నా మొహం చూస్తావేంటి? చెప్పొచ్చు కదా నానమ్మకి మన గదిలోంచే వచ్చాయని. అమ్మమ్మ, ఆయన నిజమే చెప్తున్నారు. భజన పాటలు మా గదిలో నుండి వినిపించాయి మీకు. వాడు అబద్ధాల్ని నువ్వు వెనకేసుకొచ్చావంటే నేను ఊరుకొని చెప్తున్నాను. ఇలా చేస్తే నేను నీతో కూడా మాట్లాడడం మానేస్తాను. ఈ ఇంట్లో అబద్ధం చెప్పేవాళ్ళు ఒకళ్ళుంటే సరిపోతుంది కదా. కానీ ఇదే నిజం. నేనే ఆ భజన పాటల్ని పెట్టాను, ఎందుకంటే నేను పూజ చేసుకుంటున్నాను. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం హారతి తీసుకొస్తాను.
అసలు ఈ భజనల మ్యూజిక్లో వర్కౌట్స్ ఎలా చేయాలి? ఎందుకు నవ్వుతున్నావు? సారీ సార్. హోల్డ్ దిస్. భజన పాటలకి వర్కౌట్స్ చేసి చూపించు. సారీ సార్, నాకు రావటం లేదు. అవుట్. గివ్ హియర్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా జరుగుతుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా? ఏం చెప్పావు నువ్వు అసలు నాన్నమ్మకి? తను నాతో మాట్లాడటం కూడా మానేసింది. నీకు తెలుసు కదా నాన్నమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా? మొట్టమొదటిసారి నాన్నమ్మ నాతో ఈ విధంగా మాట్లాడింది. మా నాన్నమ్మని, నా పాటల్ని ఇక్కడ దాచుకుంటాను నేను నా మనసులో. కానీ ఈరోజు నాన్నమ్మ నాతో ఈ విధంగా మాట్లాడేసరికి ఈరోజు మొదటిసారి నాకు ఇక్కడ నొప్పిగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నాన్నమ్మ నా మీద ఎప్పుడు కోప్పడలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి నీకు నా మీద పగ తీర్చుకోవాలనుంది కదా? అయితే తీర్చుకో. కానీ ఒకవేళ నువ్వు మా నాన్నమ్మని నాకు దూరం చేయడానికి ప్రయత్నించావంటే అప్పుడేం చేస్తారు మీరు? ఇంకా కష్టపెడతారా నన్ను? అయినా పగ నేను మీ మీద కాదు, మీరే నా మీద తీర్చుకుంటున్నారు. నేను అమ్మమ్మతో ఏమీ చెప్పలేదు, ఎందుకంటే నేను అలా ఎప్పటికీ చేయలేను. నాకు ఎవరినైనా సరే కలపడం మాత్రమే వచ్చు. నేను తప్పకుండా ఒప్పుకుంటాను అమ్మమ్మ నా కారణంగానే మీతో ఇలా మాట్లాడుతున్నారని. నాకిది కూడా తెలుసు, మీకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం, ఆవిడ్ని ఎంతగానో గౌరవిస్తున్నారని. అమ్మమ్మ మీతో ఈ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆవిడ అర్థం చేసుకొని ఉండాల్సింది. ఈ విధంగా మాట్లాడితే మీ మనసుకి ఎంతో కష్టం కలుగుతుందని. ఒక పరాయి ఆడపిల్ల కోసం ఆవిడ తన సొంత మనవడితో ఈ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. సొంత వాళ్లను బాధ పెడితే దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. నాకు తెలుసు, నేను మీ బాధను అర్థం చేసుకోగలను. నేను మీ కళ్లల్లో చాలా ద్వేషాన్ని చూశాను, కానీ కన్నీళ్లు కేవలం అమ్మమ్మ గారి కోసమే చూశాను. నాకు తెలుసు మీరు అమ్మమ్మ గారిని ఎంతగా ప్రేమిస్తున్నారో. దీనివల్ల మీకు ఎంత బాధ కలిగిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే నేనే స్వయంగా వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. మీ మీద ఇలా కోపడ్డం కరెక్ట్ కాదని చెప్తాను. నా చేతులు ఏమండి, నా చేతులు వదలండి. సారీ. నేను అమ్మమ్మతో మాట్లాడొస్తాను. I'm really sorry. కుటుంబంలో అందరికీ ఇదే అలవాటు ఉందనుకుంటా. అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు? నీకు తెలుసా ఆలియా, ఇప్పుడే ఆ కళ్ళజోడు నాతో మాట్లాడి వెళ్ళింది. నేను తనని అడిగాను, అసలు నువ్వు నాన్నమ్మతో ఏం చెప్పావు, నాన్నమ్మ నాతో మాట్లాడటం మానేసింది అని. అప్పుడు తను ఏం చెప్పిందో తెలుసా? నాన్నమ్మ నాతో ఈ విధంగా అస్సలు మాట్లాడి ఉండకూడదు అంది. అలాగే నాన్నమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నాన్నమ్మ అర్థం చేసుకుని ఉండాల్సింది అంది. తను ఇలా చేయడం ఏమాత్రం బాలేదు అంది. నీకు తెలుసా, నేను తన కళ్ళలోకి చూసినప్పుడు కొన్ని సెకండ్స్ నాకు ఎలా అనిపించిందంటే తను నిజం చెప్తోంది అని. నేను అనుభవిస్తున్న బాధని తను ఫీల్ అయిందనిపిస్తోంది. యూనో, నేను తన కళ్ళలో నిజాయితీని చూశాను ఆలియా. ఒకవేళ ఇదే నిజం అయితే మరి అప్పుడు మిగతావన్నీ ఏంటి? ఒకవేళ మిగతావన్నీ నిజం అయితే నేను తన కళ్ళలో చూసిందేంటి? అమ్మమ్మ, ఆయన ఏమంటున్నారు అంటే... నువ్వేం మాట్లాడుకు ప్రజ్ఞ, నాకంతా తెలుసు.
వాడే కదా నిన్ను పంపించాడు తన గురించి నాతో మాట్లాడమని. లేదమ్మమ్మా, నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను. నాకు అస్సలు నచ్చలేదు. నా కారణంగా మీరు ఆయనతో. అంటే దాని అర్థం ఇదే కదా, నా కోపం వచ్చినందుకు వాడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నమాట. పర్వాలేదు, ఇక నేను వాడితో అస్సలు మాట్లాడను. లేదమ్మమ్మా, అలా అనకండి. ఈ ప్రపంచంలో అందరికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీరే ఆయన మీద అలా అలిగితే ఆయన ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీకు తెలుసు కదా, మీరు ఆయనతో మాట్లాడడం లేదు, కోపంగా ఉన్నారు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో. దయచేసి ఆయన క్షమించండి. ప్రజ్ఞ, నువ్వు మధ్యలో రావద్దు, నువ్వు మధ్యలో మాట్లాడుతూ. ఇలా చూడమ్మా, నాకు వాడి గురించి బాగా తెలుసు. నా మనవడు వాడు. నాకు నా మనవడికి మధ్య నువ్వు రావద్దు. అంతా నేను చూసుకుంటాను. కానీ అమ్మమ్మ మీరు. అరే, నువ్వేమీ కంగారు పడకు. నాకు తెలుసు కదా తన్నెలా కంట్రోల్ చేయాలో. నేను చూసుకుంటా. అమ్మమ్మ ఆయన మీద ఎన్ని రోజులు కోపంగా ఉంటారో తెలియడం లేదు. ఇదే నిజమన్నయ్య. ఏంటిది? ది ఆర్ట్ ఆఫ్ హిప్నటిజం. వశీకరణ. కళ్ళతో ఎవరినైనా వశం చేసుకోవడం. ఎవరైనా ఈ ఆర్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే అన్నయ్య, ఎదుటి వాళ్ళని తమ వశం చేసుకోవాలనుకున్నారు. యునో, కళ్ళతో ఎలా మాయ చేయొచ్చంటే ఎవరినైనా సరే తమ వశం చేసుకోవచ్చు. ఇట్స్ క్వైట్ అన్ ఆర్ట్ అన్నయ్య. ఐఎమ్ ష్యూర్ ప్రవీణ్ మీద, నానమ్మ మీద తను ఇదే ఆర్ట్ను ఉపయోగించింది. లేదంటే ఇన్నేళ్ల మన సంబంధంలో ఇలాంటి సమస్య రావడం ఇదంత సులభం కాదన్నయ్య. థింక్ అబౌట్ ఇట్. కనీసం ఆమె మొహం చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడేవాడివి కాదు. ఉన్నట్టుండి ఈరోజు కళ్ళలోకి ఎలా చూడగలిగా? అలాగే ఏ మాటలైతే నీకు అబద్ధాలు కనిపించావో అవే మాటల్ని వాళ్ళు నువ్వు నిజమంటున్నావు. అలియా, ఐ నో వాట్ ఇట్ మీన్స్. కానీ నేను ఎప్పుడూ ఇలా ఊహించలేదా కళ్ళజోడు ఇంత నీచానికి దిగజారుతుంది అని. ఐ గెస్ యు ఆర్ రైట్. ఈరోజు నేను తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు కేవలం తన కళ్ళు మాత్రమే కనిపించాయి. అలాగే తన మాటలు తప్ప ఇంకేం వినిపించలేదు. థ్యాంక్ గాడ్ ఆలియా, ఇప్పటికైనా చెప్పావు. ఇక తన కళ్ళు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు తన వైపు చూడకపోవచ్చన్నయ్య, కానీ తను నిన్నే చూస్తుంది కదా. ఇదంతా తప్పించుకోవాలంటే దీనికి ఒకటే దారుంది. మనం ఈ చష్మిష్ని ఇంటి నుంచి పంపించడమే మంచిది. నువ్వు ప్రవీణ్ సంగతి చూసుకో అన్నయ్య, నేను ఈ చష్మిష్ సంగతి చూసుకుంటాను. మాయలు చేయడం అంటే ఏంటో ఇప్పుడు నేను తనకి చూపిస్తాను. ఇదిగో లెక్క సరిపోయిందా? బజార్లో అసలు తాజా కూరలే రావడం లేదు. ఈసారి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుందాం. అలాగే మార్కెట్కే వెళ్దాం. తను అర్చన కదా? అవును, అర్చనే. బహుశా దానికి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అయ్యో, అర్చన, జాగ్రత్త. ఏమైంది? అది ఉన్నట్టుండి నాకెందుకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి స్థితిలో నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు కదా. మాధవ్ లేదా ఇంట్లో? నెమ్మదిగరా జానకి, మనం అర్చన్ని మన ఇంటికి తీసుకెళ్లిపోదాం. మాధవ్ గారు వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా రా అమ్మా. వాట్ ఈజ్ హిప్నటిజం? హిప్నటిజం ఒక ఎలాంటి కాల అంటే, కాల ఏంటి అసలు? ఓ, కళ, ఆర్ట్. ఓకే, అది ఎలాంటి కళ అంటే దాంతో కళ్ళ ద్వారా ఎదుటి వాళ్ళ బుర్రలోకి సులభంగా దూరిపోవచ్చు. ఎవరినైనా సరే తమ వశం చేసుకొని తమ విషయాన్ని వినేటట్టుగా చేసుకోవచ్చు. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎదుటి వాళ్ళకి దీని గురించి అస్సలు తెలీదు. వాళ్ళని వశం చేసుకుంటున్నామని. అంటే దీని అర్థం ఆలియా చెప్తోంది నిజమే. ఆ కళ్ళజోడు ముందు ప్రవీణ్ మీద, ఇప్పుడేమో నా మీద తన మాయని ట్రై చేసింది. తన అమాయకపు కళ్ళ వెనుక ఆ మాయాజాలం ఉందన్నమాట. తను నా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసుకోవాలని చూస్తోంది. నా బ్యాంక్ అకౌంట్స్, నా పాస్వర్డ్స్. ఓ, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుంది.
హిప్నాటిజం నుంచి తప్పించుకోవడానికి 10 దారులున్నాయి. ఎవరి మీద మీకు అనుమానం ఉందో వాళ్ళ కళ్ళల్లోకి మీరు చూడకండి. వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. వాళ్ళు ఏం అడిగినా దానికి జవాబు నో అని చెప్పాలి. ఓ ఇంకా ఇంకా వాళ్ళు ఏం చేయడానికి వచ్చావు? నేను మీకోసం కాఫీ తీసుకొచ్చాను. నాకొద్దు. నేను తయారు చేయలేదు, అమ్మమ్మే చేసిచ్చారు. నేను తాగాలని అడిగాను, అందుకనే చేసిచ్చారు. నాకేం వద్దు. సరే. కావాలి నాకు. ఇవ్వు. ఇదిగోండి. ఒక పని చెయ్యి, అక్కడ పెట్టేసాడు. అక్కడ పెట్టేయి. పెట్టేశాను. మీకు ఒంట్లో బానే ఉంది కదా? ఏ మీరు కాఫీ కప్ కి బదులు పెన్ స్టాండ్ ఎందుకు తీస్తున్నారు? నాకు తెలుసు ఇది పెన్ స్టాండ్ అని. నేను ఊరికే చెక్ చేస్తున్నాను నీ కళ్ళజోడు సరిగా కనిపిస్తుందా లేదా అని. ఇట్స్ ఫైన్. కళ్ళజోడు ఇప్పుడు నాకు కాదు, మీకు కావాలి. నేను ఇక్కడ నిలబడితే మీరు అటేం చూస్తున్నారు? అరే నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నువ్వు బయటికి వెళ్ళు, నాకు 10,000 పనులున్నాయి ఇక్కడ. అయితే చేసుకోండి. అది నువ్వు నా తల మీద నిలబెడితే నేనెలా పనిచేసుకోను? నాకు మీ తల మీద నిలబడి అక్కడి నుంచి కింద పడాలనేం లేదు. నీ కళ్ళలోకి చూసి నీ మాయలో పడిపోవాలని కోరిక నాకు లేదు. ఏంటి? ఏం లేదు, వెళ్తావు ఇక్కడ నుంచి. ఇలాంటి స్థితిలో నీకు ఒంటరిగా బయటకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా బలహీనంగా ఉన్నావు తెలుసా? సరిగా తినడం లేదా నువ్వు? సరే ఈ జ్యూస్ తాగు. ఏంటలా చూస్తున్నావు? జ్యూస్ తాగు. సరళా, ఇంతలా అరుస్తూ చెప్తే తను ఎలా తాగుతుంది? అత్తయ్య గట్టిగా కాకపోతే ఇంకెలా చెప్పాలి? తన గురించి అసలు ఆలోచన ఉందా తనకి? బజార్లో గనుక కింద పడిపోతే ఏం జరిగేది? తిన్నగా ప్రభావం బిడ్డ మీద పడేది. ఉండు, నేనే తాగిస్తా నీకు. ఏది నోరు తెరు, తెరు. అద్గది. ఇలా అయితేనే బలం వస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా తాగేయాలి నువ్వు. ఆంటీ, మీరు చాలా మంచివారు. సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అందరి గురించి ఆలోచిస్తారు. చాలా మంచి మనసు మీది. కానీ సురేష్ అన్నయ్య మీద మీరింకా ఎందుకు కోపంగా ఉన్నారంటీ? మీరు అన్నయ్యని క్షమించడం అనేది ఎప్పటికీ జరగదా? ఇలా కాకుండా అందరం ఇంతకు ముందులా ఉండడానికి కుదరదా? చెప్పండి ఆంటీ, జరుగుతుంది కదా అలా? జానకి, నువ్వు వెళ్ళి ముందు వంటగదిలో పనులు చూడు. నేను కాస్త పైకెళ్ళి బట్టలు ఆరేసొస్తాను. మీరు మీరుగా కాకుండా ఎందుకిలా ఉంటున్నారు? నాకు తెలుసు, మీరు ఎవరి విషయంలోనూ మనసుని రాయి చేసుకోలేరని. ఒకవేళ మీరు తలుచుకుంటే మళ్ళీ అంతా ఇంతకు ముందులా మామూలుగా ఉండొచ్చు. అప్పుడు మనమందరం కలిసిమెలిసి ఉండొచ్చుగా. అర్చన, నువ్వు బానే ఉన్నావా? నాకు ఇప్పుడే బయట తెలిసింది. ఈ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇంకెప్పుడు ఇంట్లో కాలు పెట్టడానికి కూడా ప్రయత్నించొద్దు నువ్వు. అవునన్నయ్య, అది నాకు బయట ఆంటీ గారు కనిపించారు. ఆవిడ నా పరిస్థితి చూడలేకపోయారు, అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నువ్వెప్పుడు సరిగ్గా నడవలేవా? ఎప్పుడు చూసినా నీ కాళ్ళు తడబడుతూనే ఉంటాయి. సరిగ్గా నడవడం చేత కాదనుకుంటా. లోపలికెళ్ళు.
ఆగండి